హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోటల్ స్టైల్ మైసూర్ బజ్జీలు ఇంట్లోనే చేసుకోవచ్చు. అది ఎలాగో నేను వాళ్ళు చూపిస్తాను, చూసేయండి. అయితే ముందుగా ఒక గిన్నెని తీసుకోవాలి. అందులోకి ఒక కప్పు వరకు పెరుగుని తీసుకోవాలి. కొద్దిగా సోడా ఉప్పు, అర స్పూన్ సోడా ఉప్పు, ఒక స్పూన్ ఆయిల్ తీసుకుని బాగా బీట్ చేసుకోవాలి. చూసారా ఎలా వస్తుందో? బుడగలుగా ఇలా రావాలండి. వెంటనే కలిపిన వెంటనే అయితే మనం ఏ కప్పుతో అయితే పెరుగుని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు మైదా పిండిని తీసుకోవాలి. తీసుకొని మెత్తగా మనం కలుపుకోవాలి. నేను చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక పావు గంట పాటు బాగా బీట్ చేయాలండి పిండిని. లేదంటే మైసూర్ బండలు పర్ఫెక్ట్గా రావు. ఇలా బీట్ చేస్తేనే బాగా వస్తాయి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని పైన వేసేసి 4-5 గంటల పాటు నాననివ్వాలి పిండిని. 4-5 గంటల తర్వాత మూత తీసి చూస్తే ఇలా వస్తుందండి పిండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర వేసి కలుపుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలండి. వేసుకొని పక్కన పెట్టుకుని ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ పై బాండి పెట్టుకుని తగినంత ఆయిల్ని వేసుకోవాలండి. ఆ తర్వాత పిండి ముద్దల్ని ఇలా ఆయిల్లో డ్రాప్ చేయడమే. నేను చూపించిన విధంగా అయితే డ్రాప్ చేయండి అండి. గుండ్రంగా వస్తాయి. మనం ఎలా వేసినా మైసూర్ బండాలు గుండ్రంగానే వస్తాయి అండి. ఆ పిండి పొంగి ఉండడం వలన ఇలా ఈ కలర్లో, రెడ్ కలర్లో వచ్చేంత వరకు మనం వేగనివ్వాలండి. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో, రెడ్ కలర్లో జ్యూసీగా, అసలు చూస్తుంటేనే నూరిపోయేలా ఉంటాయండి. ఇప్పుడు వీటిని వేడిగా సర్వ్ చేసుకొని తినేయడమే. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. హోటల్ స్టైల్ పర్ఫెక్ట్గా వస్తాయండి. మీకు వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.